బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇవాల్టి నుంచి కేసును విచారిస్తూ ఉండగా బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా డిసెంబర్ 20న కేసు నమోదు చేసిన ఈడీ A1గా కేటీఆర్ను, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంది. డిసెంబర్ 28న కేటీఆర్కు సమన్లు జారీ చేసిన ఈడీ జనవరి 7న విచారణకు రావాలని తెలిపింది. ఈ క్రమంలో రేపు అరవింద్ కుమార్ విచారణకు రానున్నారు. ఈ కేసులో కీలకమైన నిధుల బదిలీపై బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనుంది. బిఎల్ఎన్ రెడ్డి ఈడీకి ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కార్ రేస్ వ్యవహారంలో ఫేమా ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా, ఈ నిధులు ఎఫ్ఈఓ ఖాతాకు బదిలీ అయిన అనంతరం మనీ లాండరింగ్ జరిగిందా అన్న అంశాలను తేల్చడంపై ఈడీ మెయిన్గా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. విదేశాలకు నగదు చెల్లింపు సమయంలో పన్నులు మినహాయించుకోవాల్సి ఉన్న హెచ్ఎండిఏ యంత్రాంగం చర్యలేవీ తీసుకోలేదని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హెచ్ఎండిఏని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అదనంగా 8 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఇందులో మతలబ్ ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. సురేష్ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సురేష్, ప్రస్తుతం చూస్తున్నాము ఫార్ములా ఈకే రేస్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కీలక డాక్యుమెంట్స్ని, ఎవిడెన్స్ని అంతా కూడా తెప్పించుకోవడం జరిగింది. ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు హెచ్ఎండిఏ, ఇటు ఏసీబీ కేసు నమోదు చేసింది. వాళ్ళు ఇప్పటివరకు సేకరించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇవ్వాలని చెప్పేసి గతంలోనే ఈడీ అధికారులు ఏసీబీకి కూడా లేఖ రాశారు. వాటికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా ఈడీకి అందించడం జరిగింది. ప్రస్తుతం ఈడీ విచారణకు ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి రాబోతున్నారు. ఆయన హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేశాడు. ఈ ఫార్ములాకు సంబంధించి నిధులు మళ్లించడంలో ఆయన పాత్ర కూడా చాలా కీలకంగా ఉండడంతో ఈ కేసులో ఆయన A3గా ఉన్నాడు. ఈరోజు ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ని రికార్డ్ చేయబోతున్నారు. 10:30కు ఈడీ ఎదుట బిఎల్ఎన్ రెడ్డి హాజరవుతాడు. అప్పటి నుంచి కూడా ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఫార్ములాకు సంబంధించిన అగ్రిమెంట్స్ కాపీస్తో పాటు హెచ్ఎండిఏ బ్యాంకు నుండి ఈ ఫార్ములా లండన్ బ్యాంక్కి, ఏ కంపెనీకి నిధులు వెళ్ళాయి, అక్కడి నుంచి మళ్ళీ నిధులు ఎక్కడికి వెళ్ళాయి అనే దానిపైన ఇప్పుడు ఈడీ ఫోకస్ చేయబోతుంది. ఫెమా ఉల్లంఘనలు ఇక్కడ జరిగినట్టు అనుమానాలు ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా ఆయనను విచారించే అవకాశం ఉంది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అదనంగా 8 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ చెల్లించింది. ఆ చెల్లింపులు ఒకవేళ ప్రభుత్వ అనుమతి తీసుకొని ఆర్బీఐ అనుమతి తీసుకుని ఉంటే ఆ మినహాయింపులు ఉండే, కానీ అలాంటి మినహాయింపులు ఏవి తీసుకోకుండా డబ్బులు చెల్లించిన తర్వాత మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్కి 8 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరిగాయి, మీరు ప్రభుత్వ అనుమతి ఎందుకు తీసుకోలేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి ఎందుకు తీసుకోలేదు, ఎవరి ఒత్తిడి మేరకు ఈ డబ్బులన్నీ కూడా బదిలీ చేశారనే దానిపై కూడా బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఈడీ ఎంటర్ అయింది కాబట్టి అసలు నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఆ నిధులు ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చాయనే దానిపై కూడా ఈడీ ఫోకస్ చేయబోతుంది. ఇక రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్ని కూడా విచారించబోతున్నారు. ఈ నెల 7న కేటీఆర్ని కూడా విచారించబోతున్నారు. ముగ్గురు విచారణ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఒకవేళ వీరికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా ముగ్గురిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఏసీబీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసుపై కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ క్వాష్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్గా అయింది కాబట్టి ఆ తీర్పు వచ్చే వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఏసీబీ ఇప్పటికే వాళ్ళు సేకరించాల్సిన ఆధారాలన్నిటిని కూడా సేకరించడం జరిగింది. ఇప్పటికే దానకిషోర్కి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదే విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. ఇప్పుడు ఈడీ విచారణ కూడా జరగబోతుంది. ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి నోరు విప్పితే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, అసలు ఈ ఫార్ములాకు సంబంధించి హైదరాబాద్లో మొదటి సెషన్ తర్వాత రెండో సెషన్కి అగ్రిమెంట్ జరగకముందే నిధులు ఎలా మళ్లించారు, అసలు నిధులు ఒకవేళ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, నిధులు ఎప్పుడు ఏ డేట్లో మళ్లించారు, వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా బిఎల్ఎన్ రెడ్డిని అడిగి తెలుసుకునే అవకాశం కనబడుతుంది. ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేశాడు కాబట్టి ఇటు ట్రాక్ నిర్మాణంతో పాటు అరేంజ్మెంట్స్ మాత్రమే ముందు ప్రభుత్వం చేసింది. కానీ స్పాన్సర్ కూడా హెచ్ఎండిఏనే రెండో సెషన్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏంటి,
ఒకవేళ వెళ్లాల్సి వస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, కేబినెట్ ఆమోదం తెలపాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏ పరిధి 10 కోట్ల వరకే ఉంది, కానీ 10 కోట్లు దాటిందంటే చెల్లింపులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ ఎందుకు అనుమతి తీసుకోలేదు? 55 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులను తామే నిర్ణయం తీసుకొని ఎలా బదిలీ చేస్తారో, అది విదేశీ కంపెనీకి విదేశీ డబ్బు రూపంలో డాలర్ల రూపంలో చెల్లింపులు జరిగాయి. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతుంది. ఇప్పటికే ఆర్బీఐ బ్యాంకుకి సంబంధించి రూల్స్ అండ్ ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఎందుకు వీళ్ళు పాటించలేదు, ఒకవేళ పాటించకుంటే ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది, వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే బిఎల్ఎన్ రెడ్డి ఏదైతే బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి వచ్చి ఇక్కడ విచారణ ఎదుర్కోవాల్సిందే. ఆయన ఒకవేళ విచారణకి ఏ టైంకి వస్తాడో, ముందుగా 10:30కి ఆయనని ఈడీ కార్యాలయానికి రావాలని చెప్పారు. ఈడీ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయనకు సంబంధించి పూర్తి ఆధారాలు ఇప్పటికే సేకరించారు కాబట్టి ఆ ఆధారాలని ముందు ఉంచి ఆయనను విచారించే అవకాశం కనబడుతుంది. రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్ని కూడా విచారించి ఆ తర్వాత 7వ తారీఖు కేటీఆర్ని విచారణకు రావాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది కేసులో. రైట్, థాంక్స్ ఫర్ ద బ్రీఫ్ సురేష్.